సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను మరియు పెండింగ్ పనులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ప్రస్తావించిన ముఖ్య అంశాలు ఆరుట్ల, రాజంపేట్, సదాశివపేట, పెద్దాపూర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా బోర్వెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. సంగారెడ్డి బైపాస్లో నిర్మాణంలో ఉన్న 80 అడుగుల రోడ్డు పనులు నాణ్యత లేకుండా నిదానంగా సాగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కోరారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 44 కోట్ల రూపాయలు, సదాశివపేట మున్సిపాలిటీలో రూ.8.50 కోట్లతో అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు టెండర్ అయినప్పటికీ పనులు పూర్తి కాలేదని, వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. బేగంపేట్ గ్రామంలో వాటర్ ట్యాంక్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, స్థానిక సర్పంచ్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంగారెడ్డిలో నిర్మాణంలో ఉన్న మినీ హజ్ హౌస్ పనులు పూర్తి కావడానికి ఇంకా 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని కోరారు. మాజీ సర్పంచ్లకు సంబంధించిన 15 ఫైనాన్స్ కమిషన్ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. హనుమాన్ నగర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సమాధుల కోసం కేటాయించిన స్థలంలో సరైన వసతులు లేవని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే గారు ప్రస్తావించిన సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారు సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, సాయి గౌడ్ తదితరులు ఉన్నారు.